పేరు పెట్టుకున్నదే ఇట్లా కలిసి వచ్చినట్టుంది కదా. ఒక 2016లో అందరు ఇంటి పేర్లు పెట్టుకుంటున్నారు బేసికల్గా. ఎండింగ్లో ఇంటి పేరు పెట్టుకుంటే అందరికీ మనకి తేడా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే సో ఒక యూనిక్నెస్ ఉండాలి నాకంటూ అని చెప్పేసి లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఎవర్ గ్రీన్ అని పెట్టుకోవాలి. కానీ మహేష్ అనే పేరున్న వాళ్ళందరూ నిజంగానే ఎవర్ గ్రీన్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారిని చూసుకోండి, ఆయన ఇంకా ఎవర్ గ్రీన్ అప్పుడు ఎలా ఉన్నారు. కానీ ఇన్స్టెంట్ సక్సెస్ వచ్చినా కూడా కొంచెం అదే ఆ పొగరు అవి వచ్చేస్తాయేమో. అంటే డిపెండ్స్ ఆన్ పీపుల్స్. ఇప్పుడు కొంతమంది సక్సెస్ వచ్చిన వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు, రాని వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ కొంచెం బాగా స్ట్రగుల్ అయిపోయారనే ఫీలింగ్ వస్తుంది అలా లేట్ బ్లూమర్స్ అని చెప్పుకునే అందరికి. సో మీకు అలాంటి ఫేజ్ ఉందా? యాక్చువల్ చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇంటర్వ్యూ సరిపోదేమో. సో లైక్ దేర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్. చైల్డ్హుడ్ నుంచి లైక్ చాలా ట్రామా ఫేస్ చేస్తాం, లైక్ ఫ్యామిలీ కానీ అంతా. రాహుల్ ఇప్పటికీ వాళ్ళ మదర్ నువ్వు ఎందుకు ఇంకా డిగ్రీ చేయట్లేదు జాబ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. జాబ్ అనేది ఒక రెస్పెక్ట్ బేసికల్గా చెప్పాలంటే. మనం ఈ ఫీల్డ్ లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. లైక్ నేను ఒక యాక్టర్ అవని ఏదన్నా అవని లైక్ నా ముందు బాగానే మాట్లాడతారు, వెనకెళ్ళక ఈడా అంటారు. సో ఇట్స్ నాట్ అంటే మనం రెండు తీసుకునేలా ఉండాలి. బట్ జాబ్ లో అలా కాదు. ఎప్పుడు మనం కనిపిస్తూ ఉండడం, జనాలకి మనం ఎప్పుడు తెలుస్తూ ఉండడం రిస్కీ బిజినెస్. మనం ఉంటామా ఉండమా, అసలు ఈ రోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు అనే ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అది ఎప్పుడు భయపెట్టలేదా మనం? జనాలకి నువ్వు జెన్యున్ గా నచ్చావు అనుకో, వాళ్ళు నీ కోసం నువ్వు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్న చూసి గుర్తుపెట్టుకుంటా. లైక్ 1 yearలో 2 projects 3 projects అలానే చేసా. లైక్ అవి రిలీజ్ అవడం కూడా చాలా లాంగ్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ అక్క పెళ్లి ఈవెంట్ మీద. లాస్ట్ 1.5 year నుంచి ఇండస్ట్రీ చూస్తున్నారు, ఉన్నారు, తిరుగుంటారు కాబట్టి ఏం చెప్పగలరు అసలు మన ఇండస్ట్రీ గురించి? దీన్ని పెట్టుకోవాలంటే నాకేంటి ఇది ఒకటే ఆలోచిస్తారు. నేను టాలెంటెడ్ అనుకో, నీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు టాలెంట్ అయితే నీళ్ళంటే బొచ్చుడు మంది ఉన్నారు, ఎందుకు ఇవ్వాలి? నీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వాలి? మీ అక్క వీడియో చూసాను పెళ్ళి. ఐ వాస్ లైక్ అంటే కొన్ని దగ్గర మీరు దాన్ని ఫన్ చేశారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీ నాన్న కానీ మీరు కానీ యువర్ టూ ఎమోషనల్. చాలా క్లోజ్ బాండ్ మాది. సో సడన్గా ఒక పర్సన్కి ఇచ్చి మేము పెళ్లి చేయాలి, ఇంకొక ఇంటికి పంపించాలంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో మేము అక్క పెళ్లి చేసుకొని తను టార్చర్ చేసేసిన రోజులు ఉన్నాయి అన్నమాట. సో బట్ ఎంత టార్చర్ చేసినా లైక్